ఎన్నికలకు వచ్చిన 2014లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ విషయంలో పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి ఇక్కడ పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తుంటే అతను గెలవకూడదు. లోకల్గా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం గెలవనప్పుడు అపోజిట్ పార్టీకైనా సహకరించాలి అని మీరు నాగిరెడ్డి కుటుంబానికి ఆయన అభ్యర్థిత్వానికి మీరు సహకరించి ఓట్లన్నీ అటు వెళ్ళేలాగా చేసి ఆయన పరోక్షంగా గెలవడానికి మీరే ఒక కారణం అనేది చాలా పెద్దగా ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ. దీన్ని అంగీకరిస్తారా? లేదండి, అలాగే లేదు. నేను అది ఆ విమర్శ వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. నేను చెప్పాను కదండి, నేను త్రికరణ శుద్ధిగానే చేస్తాను ఏం చేసినా సరే. నేను వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ లేకపోతే వాళ్ళకి ఓట్లు వేయండి అని నేను ఏ రోజు కూడా చెప్పలేదు. అసలు నాకు ఆ ఆలోచన లేదు ఆ రోజుల్లో. కాకపోతే ఇప్పుడు ఆ విమర్శ వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది అలాగని. కానీ నేను చెప్పాను కదా, నేను ఎప్పుడు కూడా నేను గెలవాలనే నా తాపత్రయం ఉంటుంది, కానీ ఇంకోళ్ళు గెలిస్తే నాకేం లాభం? కానీ ఇక్కడ మీరు ఎన్నికల్లోకి 2019 ఎన్నికల్లో ఏ ప్రచారంలో చూసినా పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆయన గుమ్మం ఎక్కడానికి మీకు అవకాశమే లేదు. కేవలం నేనైతే లోకల్గా ఉన్నాను, నన్ను గెలిపిస్తే మీకు అవకాశం ఉంటుంది. ఇలా మీరు మీ రాజకీయ ప్రసంగాల్లోనూ ఎన్నో స్టేజ్ల మీద చెప్పినటువంటి పొజిషన్ అయితే ఉంది. దీనివల్లనే మీరు నాగిరెడ్డి ఫ్యామిలీకి గెలిస్తే మనమే ఉండాలి, బయట వ్యక్తులు రానివ్వకూడదు అనే ధోరణిలోనే వ్యవహరించారనేది తీవ్రమైన విమర్శ. అంటే జనరల్గా ఒక పెద్ద నాయకుడి మీద మనం విమర్శ చేసేటప్పుడు, అంటే ఆయన మీద పొలిటికల్గా మనం క్యాన్వాసింగ్ చేసేటప్పుడు నేను అదే అనగలను కదండి. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఎవరు వెళ్ళగలరు? ఆయన పెద్ద నాయకుడు, పెద్ద ఆయనకి నా ఇంటికి అయితే మీ మధ్యనే ఉంటాను, నాకు అందుబాటులో ఉంటాను, నా గుమ్మం మీరు ఎక్కొచ్చని నేను క్యాన్వాసింగ్ చేస్తున్నాను. కానీ నా వెనకాల వీళ్ళేం చేసేవారంటే, అదిగో సీన్ వచ్చి స్థానికులకు వేసేయమన్నారు, వాళ్ళ బాస్ వచ్చి పవన్ కళ్యాణ్కి వేసేయమని చెప్పారు, వాళ్ళ బాస్ ఇక్కడికి రారు అని ఇలాగా ఆయన ప్రచారం చేసుకొచ్చారు. సో ఆ ప్రచారం నిజంగా ఇప్పటికీ చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితే ఉంది. ఎందుకంటే నేను చేయని దానికి నా మీద నిందపడుతుందని. ఈ కబ్జాలు ఎలా చేస్తామన్నారు, అదేవిధంగా ఈ విమర్శ కూడా. మీరు ఎట్లాంటి తప్పు చేయనప్పుడు ఎలాంటి ఆధారం లేదని మీరు చెప్తున్నారు. ఆధారాలు లేకుండానే మీ మీద మీ బిల్డింగ్లు బద్దలు కొట్టేంత పొజిషన్ అయితే ఉందనుకోవాలా? కాదండి, వాళ్ళు మరి అర్ధరాత్రి వచ్చి కొట్టారు కదా. అర్ధరాత్రి ఎందుకు కొట్టారు? ఆధారాలు కాదు, మూర్ఖత్వం నడుస్తుంది వాళ్ళకి, అంతే. పల్లా శ్రీనివాసరావు కూడా వైసీపీలోకి వెళ్ళడానికి ముమ్మర ప్రయత్నాలు చేశారు. అది కుదరకే ఇంకా టీడీపీలో కొనసాగుతున్నారు అనేది మీ మీద ఉన్నటువంటి ఒక విమర్శ. అది అందులో వాస్తవం లేదు, అందులో అలాగా ఆ ప్రయత్నం లేవు. నాకు అందులోకి వెళ్ళాలని ఏ రోజు అనుకోలే. నేను అనుకుంది ఏంటంటే, నేను ఎప్పుడైనా ఎవరైనా లీడర్ వెనకాల ఫాలో అయ్యానంటే ఆ లీడర్ యొక్క పాలనా దక్షత ఏంటి, ఆయనకి ఏ విధంగా ఆయన కెపాసిటీ ఉంది అన్నది ఆలోచిస్తాను తప్ప నేను ఎవరు వెనకాల ఫాలో అయిపోయేటువంటి మనస్తత్వం లేదు. నాకు చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన నచ్చింది, ఆయన యొక్క తీరు నచ్చింది, ఆయన యొక్క నాలెడ్జ్ నచ్చింది, ఆయనకున్నటువంటి రాష్ట్రం పైన అవగాహన నచ్చి ఉన్నాను తప్ప ఎవరు వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్ళిపోవడానికి అయితే సిద్ధంగా లేవు. 2019 ఎన్నికలు ఎంత టఫ్గా ఉన్నాయో 2024 ఎన్నికలు అంతే టఫ్గా కనిపిస్తున్నాయి. పల్లా శ్రీనివాసరావుకి ఇప్పుడు గాజువాక నుంచి సీట్ వచ్చే అవకాశం ఉందా? మీ అధిష్టానం నుంచి మీకు ఏమైనా హామీ ఉందా? ఎందుకంటే ఇప్పుడు రెండు పార్టీలు, గతంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచే పోటీ చేశారు, ఓటమి చెందడం జరిగింది. ఈసారి కూడా పవన్ కళ్యాణ్ వస్తారని లేదా వాళ్ళ అభ్యర్థికే సీట్ ఇస్తారనేది చాలా జోరుగా జరుగుతున్నటువంటి ప్రచారం. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావు ఇక్కడ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉందా లేదా? కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేస్తారంటే ఆయనకి 2 చేతులతో స్వాగతం పలుకుతాం రమ్మని చెప్పేసి. ఎందుకంటే ఒక నింద లాస్ట్ టైం వేశారు కనుక ఈరోజు మేము మీకు పల్లకల్లో పెట్టి పంపిస్తామని. అంటే ఒకవేళ జనసేన పార్టీకి సీట్ ఇస్తే పల్లా